అండి. నమస్తే నమస్తే అండి. ఎందుకండి సర్ అంటే ఎందుకు భయపడుతున్నాయండి? విపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి? అది అంటే కేంద్ర ఎన్నికల సంస్థ పూర్తిగా స్వతంత్ర సంస్థ అయినప్పటికీ కూడా అది బీజేపీ నడిపిస్తుంది అన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గురించి భయపడాల్సిన అవసరమే లేదండి. కేవలం ఇది ప్రతిపక్షాలు ఒక ప్రజల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయడానికి చేసే ప్రక్రియ మాత్రమే. ఈ సర్ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, బీజేపీ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చింది కాదు. ఇది అనునిత్యం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగినాయి. కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పుడు కూడా ఈ సర్ అనే ప్రక్రియ జరిగింది. ఇది బీజేపీ పార్టీ చేసే ప్రక్రియ కాదండి. ఇది ఎలక్షన్ కమిషన్ ఎవ్రీ ఎలక్షన్స్ ముందు కానీ ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత తప్పకుండా జరిగేది. అది ఏ రకంగా బీజేపీ కనెక్టెడ్ లేదండి. కేవలం ప్రజల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయడానికి మాత్రమే ప్రతిపక్షాలు క్రియేట్ చేసిన కుట్ర ఇది. అంటే సమత గారు, పశ్చిమ బెంగాల్లో చాలా వివాదాలు తలెత్తినాయి కాబట్టి అలాంటి పరిస్థితే తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తుంది అని చెప్పేసి వీళ్ళందరూ భయం అనమాట. దానికి మీ సమాధానం ఏంటండి? పశ్చిమ బెంగాల్లో వివాదాలు ఫస్ట్ ఏం క్రియేట్ అయినాయి అనేది కూడా క్లారిటీ ఉండాలి ఫస్ట్. సెకండ్ థింగ్, మన దగ్గర ఇప్పుడు సర్ అనే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా పేరు తీసింది, ఇప్పుడు మన సుప్రీంకోర్టు మనకు తీర్పిచ్చింది కదండి. ఒకవేళ మీ పేరు సర్లో ప్రక్రియ ద్వారా మీ పేరు తొలగించబడినా కూడా మీరు దేశ పౌరులు కాదు అని కానీ, లేకపోతే మీకు దేశం నుంచి జరిగే అడ్వాంటేజెస్ కానీ, బెనిఫిట్స్ కానీ వాటికి ఎటువంటి లోటు ఉండదు. మీరు మళ్ళీ వెళ్ళి మీకు కావాల్సిన ప్రాపర్ ఎవిడెన్స్ చూపించి అది రివోక్ చేసుకోవచ్చు అని క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్పింది కదా. కేవలం సర్ లో పేరు తొలగించడం వల్ల మాకొచ్చే లబ్ధిలు పోతాయని ఒకటి, తర్వాత అసలు మన దేశ పౌరులే కాకుండా పోతారని ఒకటి, ఇవన్నీ అపోహలు. ఇవి కేవలం ప్రతిపక్షాలు ప్రజల్లో క్రియేట్ చేసిన అపోహలు. ఓకే, సుధాకర్ గౌడ్ గారు, ఇప్పుడు మీ హయాంలో కూడా అంటే